నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో చెవిగూబకు రంధ్రం పడిందా, ఆమె ఆరోగ్యానికి అత్యవసర పోషకాలు, కనురెప్పలు కిందకు జారిపోతున్నాయా, కొలెస్ట్రాల్ గురించి మనం ఎప్పుడు భయపడాలి, ఇంకా హెల్త్ టిప్. చెవిలో జోరీగలాగా అస్తమానం ఏదో ఒక శబ్దం వినిపిస్తుంటే ఆ బాధను వేదనను మాటల్లో చెప్పలేం. అనుభవించే వారికే తెలుస్తుంది ఆ నరకం ఏంటో. మనలో కొంతమందికి చెవి లోపల గంట కొడుతున్నట్లుగా, దూరంగా రైలు వెళుతున్నట్లుగా రకరకాల శబ్దాలు అస్తమానం వినిపిస్తూ ఉంటాయి. ప్రశాంతంగా ఉన్నప్పుడు, చివరికి రాత్రి పడుకున్నప్పుడు సైతం చెవుల్లో శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. చెవిగూబకు రంధ్రం పడినప్పుడు ఇలా జరుగుతుందని చెప్తారు డాక్టర్లు. వైద్య పరిభాషలో టినిటస్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన చెవి ఒక అద్భుతమైన నిర్మాణం. మన చెవిలో ముఖ్యంగా బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి అని 3 భాగాలు ఉంటాయి. బయట చెవి అంటే చూడటానికి మనకు బయటకు కనిపించే భాగంతో పాటు చెవి రంధ్రం. ఇక మధ్య చెవిలో వినికిడి ప్రక్రియకు కీలకమైన కర్ణభేరి, ఎముకల గొలుసు, యూస్టేషియన్ ట్యూబ్ అనే భాగాలు ఉంటాయి. చివరగా లోపలి చెవిలో కాక్లియా అనే వినికిడికి సంబంధించిన భాగంతో పాటు మనం నిటారుగా నిలబడటానికి వీలు కల్పించే నియంత్రణ భాగమైన వెస్టిబులార్ వ్యవస్థ ఉంటాయి. స్థూలంగా ఇది మన చెవి నిర్మాణం. ఈ మొత్తం యంత్రాంగంలో ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా మనకు సమస్యల తాకిడి పెరుగుతుంది. కర్ణభేరికి రంధ్రం పడటం అనేది అలాంటి సమస్యే. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ కర్ణభేరికి రంధ్రం పడటం వల్ల వినికిడి తగ్గటం మొదలుకొని తలతిప్పు, చెవిలో హోరు వరకు చాలా ఇబ్బందులే ఎదురవుతూ ఉంటాయి. చాలామందిలో చిన్నపిల్లల్లోనూ మధ్య వయసులోనూ చెవిలో నుంచి చీము కారుతూ ఉంటుందండి. అలానే వాళ్ళకి కొంచెం వినికిడి తక్కువ ఉంటుంది. కొంతమందికి అయితే చెవిలో గుయ్యమని సౌండ్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. యూజువల్గా ఈ చెవిలో చీమి కారటం అనేది ఎక్కువ మందికి సాధారణమైన కారణం ఏంటంటే చెవిగూబకు రంధ్రం ఉంటాం. దాన్ని టింపానిక్ మెంబ్రేన్ పర్ఫరేషన్ అంటాం, ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్ అంటాం అన్నమాట. యూజువల్గా ఇది ఎక్కువ మందికి జలుబు చేయటం వలన, ఎస్పెషల్లీ పిల్లలు ఎవరికైతే రికరెంట్గా జలుబు చేస్తూ ఉంటుందో వాళ్ళు ఈ చెవిగూబకు రంధ్రం పడే అవకాశం ఉంటుంది. వాళ్ళకి జలుబు చేసినప్పుడల్లా చెవిలో నుంచి చీము కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. చాలా మందిలో మనకి జలుబు తగ్గిపోగానే ఆటోమేటిక్గా చెవిలో చీము కూడా తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ జలుబు తగ్గిపోవటం వల్ల రికరెంట్ ఇన్ఫెక్షన్ చెవిలో రావటం తగ్గిపోయింది. దాంతో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే లేవో, యూజువల్గా పిల్లల్లో 3 నెలల నుంచి 6 నెలలు కనుక ఇన్ఫెక్షన్ రాకపోతే చెవిలో ఆ రంధ్రం అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. అందుకనే చిన్నపిల్లలు ఎవరికైనా చెవిలో చీము వస్తున్నా, చెవిగూబకు రంధ్రం ఉన్నా కూడా మేము వెయిట్ చేస్తాం అనమాట. ఇమీడియట్గా ఆపరేషన్కి వెళ్ళాం. అన్లెస్ పిల్లలకి రెగ్యులర్గా చీము వస్తూ ఉంది, జలుబు రాకపోయినా కూడా అంటే అప్పుడే ఆపరేషన్ చేస్తాం. రెండో సాధారణమైన కారణం ఏం చూస్తుంటామంటే, ఇప్పుడన్నా పేరెంట్స్ చెవులో చిన్నగా కాటన్ బడ్స్తో క్లీన్ చేస్తూ ఉంటారు. దగ్గర ఉన్న పిల్లలు వచ్చి ఆ చేతిని కదిలిస్తారనమాట. ఆ టైంలో ఆ కాటన్ బడ్ అనేది యాక్సిడెంటల్గా పోయి చెవిగూబ తగులుతూ ఉంటుంది అనమాట. అలానే పిల్లలు కూడా కొంతమంది ఆ చెవిలో ఏదన్నా పెట్టుకొని తిప్పుకుంటా చెవిగూబకి డ్యామేజ్ చేసుకుంటారు అనమాట. చెవి గూబకు రంధ్రం పడటానికి ముఖ్యంగా మధ్య చెవికి సోకే ఇన్ఫెక్షన్లు ప్రధాన కారణంగా ఉంటాయి. మధ్య చెవిలో నీరు చేరి ఆపై చీముగా మారినప్పుడు బయటి వాతావరణంతో పోలిస్తే మధ్య చెవిలో ఒత్తిడి ఎక్కువైనప్పుడు కర్ణభేరికి చిల్లుపడే అవకాశాలు ఉంటాయి. ఇక చెవి గూబకు గట్టిగా ఏవైనా దెబ్బలు తగిలినా, ప్రమాదాల్లో తలకు గాయాలైనప్పుడు కూడా కర్ణభేరి పగిలే అవకాశం ఉంటుంది. ఇక నిత్యం ఎక్కువగా శబ్దాలు వింటున్నప్పుడు, ధ్వని కాలుష్యానికి గురవుతున్నప్పుడు, లౌడ్ స్పీకర్ల తాకిడి ఎక్కువగా ఉంటున్నప్పుడు కూడా చెవి గూబకు రంధ్రం పడే అవకాశం ఉంటుంది. మనలో కొంతమందికి చెవి లోపల ఏవైనా పెట్టుకుని తిప్పుకునే అలవాటు ఉంటుంది. ఇలాంటి అలవాటు వల్ల కూడా కర్ణభేరికి చిల్లుపడే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఏదైనా కూడా ఒక డిఫెక్ట్ ఉన్నప్పుడు దానికి మనం సపోర్ట్ ఏదైనా పెట్టినట్టయితే అది దాన్ని అటాచ్ అవుతా హీల్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఏం చేస్తామంటే ఇక్కడ మేము దానికి ఒక బ్రిడ్జ్ లాంటి పొరను పెడతాం అనమాట జెల్ ఫామ్ తోటి. యూజువల్గా జెల్ ఫామ్ ప్యాచ్ పెట్టినట్టయితే యూజువల్గా 3 వారాల నుంచి 4 వారాల్లో ఎక్కువ మందికి ఈ చెవి రంధ్రం అనేది మానిపోతూ ఉంటుంది. ఎవరికైతే ఈ చెవి రంధ్రం మానిపోయే స్టేజ్లో మనం బేసిక్గా ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలన్నమాట. ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ఆ రంధ్రం అనేది పర్సిస్టెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో దెబ్బ తగిలిన వాళ్ళకి మేము ఏం చెప్తామంటే జెల్ ఫామ్ ప్యాచ్ పెట్టి చెవులోకి నీళ్లు పోనీయొద్దు, జలుబు రాకుండా చూసుకోండి అని చెప్తాను అనమాట. సో 100లో 99 మందికి ఆల్మోస్ట్ అందరూ కూడా మనం ఈ ట్రీట్మెంట్ విధానం ద్వారా ఈ ప్రికాషన్స్ ద్వారా ఫాలో అయినట్లయితే యూజువల్గా రంధ్రం అనేది క్లోజ్ అయిపోతుంటుంది అనమాట. ఎవరికైతే ఆ పర్ఫరేషన్ మార్జిన్స్ బ్లంట్ అయిపోయి ఫైబ్రోసిస్ అవుతాయో వాళ్ళకి మనం టెంపనోప్లాస్టీ విధానం ద్వారా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. చెవి గూబకు రంధ్రం పడినప్పుడు తరచుగా నొప్పి వేధిస్తూ ఉంటుంది. చెవిలో నుంచి చీముతో కూడిన నీరు లాంటి ద్రవం స్రవిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు రక్తం కలిసిన స్రావాలు కూడా వెలువడుతూ ఉంటాయి. వినికిడి బాగా తగ్గుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. చెవిలో నుంచి హోరుమని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. తలంతా ఒకటే తిరుగుతున్నట్లుగా ఉంటుంది. వాంతి అయిపోతున్నట్లుగా వికారంగా అనిపిస్తూ ఉంటుంది. కర్ణభేరికి రంధ్రం ఉన్నప్పుడు క్రమంగా వినికిడి తగ్గుతూ వస్తుంది. మధ్య చెవికి తరచూ ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. చెవి లోపల చర్మానికి సంబంధించిన మృతకణాలు పోగుపడిపోయి కొలెస్టియోటోమా అనే గడ్డలు పురుడు పోసుకునే ప్రమాదం ఉంటుంది. చెవిలో కర్ణభేరికి రంధ్రం ఉందని తెలిసినప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నది లేనిది తెలుసుకునేందుకు చెవి నుంచి వచ్చే స్రావాలను కల్చర్ పరీక్ష చేయాల్సి ఉంటుంది. అలాగే వినికిడి తగ్గిందా లేదా అన్నది తెలుసుకునేందుకు ట్యూనింగ్ ఫోర్క్ ఎవాల్యుయేషన్, టింపనోమెట్రీ, ఆడియోమెట్రీ అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. చెవుగూబ రంధ్రం ఉన్న వాళ్ళు కొంతమందికి హీరింగ్ కూడా కొద్దిగా తక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఆ హీరింగ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా మనం ఈ రంధ్రాన్ని క్లోజ్ చేసినట్లయితే ఎక్కువ మందికి ఆల్మోస్ట్ ఈ హీరింగ్ నార్మల్ స్టేజ్కి వస్తుంది అనమాట. అలానే ఈ రంధ్రం క్లోజ్ చేసేటప్పుడు ఎవరికన్నా ఆసిక్యులర్ డిస్కంటిన్యూటీ ఉన్నా, ఆసిక్యులర్ ప్రాబ్లం ఉన్నా, అంటే ఆసికిల్స్ ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉన్నా కూడా దాన్ని కూడా ఆసిక్యులోప్లాస్టీ చేస్తాం అనమాట. సో మెరింగోప్లాస్టీ, ఆసిక్యులోప్లాస్టీని కలిపి మేము టెంపనోప్లాస్టీ అంటనమాట. ఈ టెంపనోప్లాస్టీ విధానం ద్వారా సర్జరీ చేసినట్లయితే రంధ్రం క్లోజ్ అవుతుంది. మనం ఆ హీరింగ్ మెకానిజం కూడా రీకన్స్ట్రక్ట్ చేసి హీరింగ్ కూడా నార్మల్గా తీసుకురావచ్చు అనమాట. యూజువల్గా ఈ టెంపనోప్లాస్టీ విధానంలో 99% సక్సెస్ రేట్ ఉందండి. ఆల్మోస్ట్ అందరికీ నయమైపోయింది. యూజువల్గా ఇప్పుడు ఏం చేస్తున్నంటే చెవి లోపల నుంచి ఈ టెంపనోప్లాస్టీ చేస్తా ఆ ట్రాగల్ కార్టిలేజ్ అంటాం అనమాట. అది బాగా రెసిస్టెన్స్ ఉంటుంది. ఈవెన్ ఆపరేషన్ అయిన తర్వాత కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఆ స్టేజ్లో అది రెసిస్టెంట్గా ఉండి మన సర్జరీని ఫెయిల్ కాకుండా చూస్తుంది. అలానే రంధ్రం మళ్ళీ ఫామ్ కాకుండా చూస్తుంది అనమాట. సో ఈ ట్రాగల్ కార్టిలేజ్ని పెట్టేసి మనం దాన్ని హీల్ చేయగలుగుతున్నాం అనమాట. చెవి గూబకు పడ్డ రంధ్రం చాలా సందర్భాల్లో 6 వారాల లోపు దానంతట అదే మూసుకుపోతూ ఉంటుంది. కొంతమందికి మాత్రం చికిత్స అవసరమవుతూ ఉంటుంది. ఇలాంటి వారికి ఇయర్ డ్రమ్ ప్యాచ్ లేదా సర్జరీ చేస్తూ ఉంటారు. చెవి లోపలి చర్మం లేదా ప్రత్యేకంగా తయారు చేసిన ప్యాచ్ను అమర్చటం వల్ల కర్ణభేరికి ఉన్న రంధ్రం మూసుకుపోతూ ఉంటుంది. ఈ పద్ధతిలో ఫలితం లేనప్పుడు టింపనోప్లాస్టీ అనే సర్జరీ అవసరమవుతుంది. సర్జరీలో భాగంగా చెవి వెనుక భాగం నుంచి తీసిన చర్మాన్ని గ్రాఫ్ట్ చేసి రంధ్రాన్ని పూడుస్తారు. ఇక కర్ణభేరికి రంధ్రం పడకుండా ఉండాలంటే మధ్య చెవిలో ఇన్ఫెక్షన్లకు ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు చికిత్స తీసుకోవాలి. చెవుల్లోకి పుల్లలు, పెన్నులు వంటి వాటిని పెట్టుకొని తిప్పటం మంచిది కాదు. శబ్ద కాలుష్యానికి దూరంగా మసలుకోవాలి. చెవుల్లోకి గాలి ఊదకుండా చూడాలి. చెవిని ఎల్లప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. విమాన ప్రయాణాల్లో చెవుల్లో ఒత్తిడి పెరగకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి. ఆమె ఆరోగ్యంగా ఉంటేనే మనందరికీ భరోసా. టీనేజీ, గర్భిణి, బాలింత, మెనోపాస్ ఇలా ప్రతి దశలోనూ మహిళకు అవసరమైన పోషకాలన్నీ సమపాళ్లలో అందుతూ ఉండాలి. ముఖ్యంగా స్త్రీ ఆరోగ్య పరిరక్షణలో విటమిన్లు, ఖనిజాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ సూక్ష్మ పోషకాలు నిత్యం తగినంత అందుతున్నప్పుడే ఆమె ఆరోగ్యంగా ఉంటుంది. మహిళల ఆరోగ్యానికి అత్యవసరమైన 6 ఆరోగ్య పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టీనేజ్, గర్భిణి, బాలింత, మెనోపాస్ ఇలా ప్రతి దశలోనూ మహిళల ఆరోగ్య పరిరక్షణలో విటమిన్లు, ఖనిజాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ సూక్ష్మ పోషకాలను తగినంత మోతాదులో రోజూ తీసుకుంటేనే ఆమె ఆరోగ్యం బాగుంటుంది.
మహిళలకు అవసరమైన సూక్ష్మ పోషకాల్లో ముందుగా విటమిన్ డి గురించి చెప్పుకోవాలి. విటమిన్ డి రోగ నిరోధకతను పెంచుతుంది. ఎముకల ఆరోగ్యం, కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది. దీని లోపంతో బాధపడేవారు ఖచ్చితంగా వైద్యుల సూచనల మేరకే విటమిన్ డి మాత్రల్ని వాడాలి. అలాగే విటమిన్ సి, దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి జబ్బులు రాకుండా కాపాడతాయి. కాబట్టి ఈ పోషకం ఉండే సిట్రస్ పండ్లు, జామ, స్ట్రాబెర్రీలు, బ్రకోలీ, ఆకుపచ్చ, మిరియాలను ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. మహిళలకు ఆవశ్యకమైన మరొక పోషకం ఫోలేట్. గర్భిణులకు ఇదెంతో అవసరం. దీని లోపం వల్ల రకరకాల రుగ్మతలతో బిడ్డలు పుడతారు. వైద్యుల సలహాతో దీన్ని గర్భిణులు తప్పకుండా తీసుకోవాలి. సిట్రస్ పండ్లు, గుడ్లు, చిక్కుడు జాతి విత్తనాలు, ఆకుకూరల్ని ఆహారంలో చేర్చుకోవాలి. ఇక మెగ్నీషియం కూడా మహిళలకు అత్యవసరమైన పోషకమే. మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి కంటి నిండా నిద్రను తెచ్చిపెడుతుంది. అలాగే రోగ నిరోధకతను పెంచుతుంది. ఇందుకోసం అరటిపండు, బాదం, గుమ్మడి గింజలు, పుచ్చ విత్తనాలు, పల్లీలు, పెరుగు, పాలకూర, డార్క్ చాక్లెట్లు ఇలాంటివి తీసుకోవాలి. అలాగే కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. రక్తనాళాలు, నాడులు, హార్మోన్లు చక్కగా పనిచేయడానికి తోడ్పడుతుంది. పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, చియా విత్తనాలు, శనగలు, బాదం లాంటివి తీసుకోవాలి. అలాగే ఇనుము కూడా మహిళలకు అత్యావశ్యకమైన పోషకమే. ఇనుము హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్ వృద్ధికి తోడ్పడుతుంది. ఈ ధాతువు లోపం వల్ల తల తిరగడం, అలసట, రక్తహీనత లాంటి సమస్యలు కనిపిస్తాయి. కార్జం, మాంసం, ఖర్జూరం, పల్లీలు, కిస్మిస్, ఆకుకూరలు, పండ్లు, గోధుమలు, లెగ్యూమ్ జాతి గింజల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. కంటికి రెప్ప కాపలా అంటూ ఉంటాము. కనురెప్పల తాలూకు అప్రమత్తత అలాంటిది. అయితే కొంతమందిలో ఈ కనురెప్పలు అప్రమత్తతను కోల్పోతూ ఉంటాయి. కనురెప్పలు వాలిపోతూ భారంగా తయారై కదలికలు బాగా ఇబ్బందిగా మారుతుంటాయి. దీంతో కళ్ళు పొడిబారడం దగ్గర నుంచి కళ్ళ నుంచి విపరీతంగా నీరు కారడం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ రకమైన సమస్యను డాక్టర్లు టోసిస్ అని పిలుస్తారు. కొంతమందిలో ఈ సమస్య పుట్టుకతోటే ఉంటుంది. కనురెప్పలు వాటంతట అవే వాలిపోయే ఈ సమస్యకు ఆధునిక వైద్యంలో లభించే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టోసిస్ అనే పదానికి లిటరల్ మీనింగ్ ఏంటంటే డ్రూపీ ఐలిడ్ అన్నట్టు, అంటే కనురెప్ప వాలిపోవటాన్ని. కనురెప్ప వాలిపోవటం. కంజెనిటల్ టోసిస్ ద ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఆపరేషన్. దర్ ఇస్ నథింగ్ ఎల్స్. దట్ ఈస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ ఇట్ అన్నమాట. ఈ ఆపరేషన్ అనేది నెక్స్ట్ చూస్తే టైమింగ్ ఎప్పుడు చేసుకోవచ్చు ఈ ఆపరేషన్ అనేది. స్కూల్ గోయింగ్ టైమ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెటర్ టైమింగ్స్ అని చెప్పొచ్చు అనమాట. లేదు చాలా మైల్డ్గా ఉంది, అంత అసలు ఎక్కువగా విజన్ ఇబ్బందిగా లేదు, అలాగే కాస్మెటిక్ పరంగా కూడా కొంచెం అంత ఎక్కువగా లేదు, చాలా మైల్డ్ టోసిస్ అనుకుంటే కనుక లేటర్ ఇన్ ద లైఫ్, మేబీ ఈవెన్ అప్ టు యుక్త వయసు ఆర్ ఈవెన్ ఎ లిటిల్ లేటర్ ఆల్సో చేసుకోవచ్చు అనమాట. సో చేసే విధానాల్లో మెయిన్గా 2 రకాలన్నమాట. ఒకటి స్లింగ్ ఆపరేషన్ అంటాం, రెండోదేమో ఎల్పిఎస్ సర్జరీ అని చెప్తాం అనమాట. థైలోనే ఒక చిన్న అంటే డీప్ ఫేషియా అంటాం, ఆ ఫేషియా యొక్క చిన్న స్ట్రిప్ని తీసుకొచ్చి ఇన్ని చుట్టూ ఇక్కడ పాస్ చేసి, ఇక్కడ కన్ను రెప్ప నుంచి ఈ పైకి కూడా పాస్ చేసి ఇక్కడ టై చేస్తాం అనమాట. కొంతమంది సిల్క్ స్టిచ్ తోటి చేస్తూ ఉంటారు. బట్ ఈ సిల్క్ స్టిచ్తో చేసినవి ఏంటంటే యూజువల్గా ఈ స్టిచ్చెస్ ఏమిటంటే కత్తురు అయిపోతూ ఉంటాయి. కత్తురు అయిపోయి మళ్ళీ రికరెన్స్ అంటే మళ్ళీ డ్రూప్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సింపుల్గానే ఉంటుంది చేయటానికి, బట్ డ్రూప్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో ప్రతిదానికి ఒక ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఉన్నట్లన్నిటికీ కొంచెం లేటెస్ట్ అండ్ ద బెటర్ మెథడ్ ఏంటంటే సిలికాన్ స్లింగ్ అంటాం, సిలికాన్ రాడ్ స్లింగ్స్ అంటారు అనమాట. ఈ సిలికాన్ రాడ్ అంటే ఆల్మోస్ట్ మేబీ లెస్ దాన్ మిల్లీమీటర్ 6 మిల్లీమీటర్ లోపే ఉంటాయండి ఇదంతాను. సో ఏంటంటే వీటికి ఇక్కడ ఒక మల్టిపుల్ ఇక్కడ 3 ఇన్సిషన్లు ఇస్తాం ఫోర్ హెడ్లో, చిన్న అన్నీ ఇక్కడే ఐబ్రోకి దగ్గరే ఉంటాయి. రెండోది ఈ కనురెప్ప ఎడ్జ్ దగ్గర ఒక రెండు స్మాల్ స్టాబ్ ఇన్సిషన్స్, చిన్న కట్స్ ఇస్తాం. సో ఈ సిలికాన్ రాడ్ని ఇలా పాస్ చేస్తాం అనమాట, డీప్గా పాస్ చేసి ఇక్కడ టై చేస్తాం, చేసేసి వదిలేస్తాం, అవి క్లోజ్ చేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు ఎప్పుడన్నా మనకి ఆ పాప కానీ బాబు కానీ కొంచెం కన్ను రెప్ప తెరవాలనుకుంటే ఇనీషియల్గా కొంచెం ట్రైనింగ్ అవసరం. ఇలా అంటే ఈ పార్ట్ని లేపమని చెప్పాలి మనకి. ఫోర్ హెడ్ యొక్క మజిల్ని లేపితే ఆటోమేటిక్గా కన్ను రెప్ప లెగుస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద కొంచెం ట్రైనింగ్ అవసరం. వన్స్ ఆ ట్రైనింగ్ అయిపోతే యూజువల్గా దే డూ వెరీ వెల్. కొలెస్ట్రాల్ పేరు వినగానే నడి వయసు వారికి ముచ్చెమటలు పోస్తాయి. ఆపై గుండె జబ్బు, గుండెపోటుతో మరణించిన వారు కళ్ల ముందు మెదులుతారు. అయితే నిజానికి కొలెస్ట్రాల్ అనగానే భయపడాల్సిన పని లేదు. అలా అని నిర్లక్ష్యంగా ఉండడము మంచిది కాదు.
మనలో మంచి చెడు ఉన్నట్లే కొలెస్ట్రాల్లోనూ మంచి చెడు అనే 2 రకాలున్నాయి. వీటిలో చెడ్డ కొలెస్ట్రాల్ శాతం మన రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడే మనకు సమస్యల తాకిడి పెరుగుతుందని చెప్తారు డాక్టర్లు. కొలెస్ట్రాల్ కథేంటో, కొలెస్ట్రాల్ నిల్వల గురించి మనం ఎప్పుడు ఆందోళన చెందాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ అంటే ఏంటి? మన శరీరానికి కొలెస్ట్రాల్ అవసరం ఏ మేరకు ఉంది? కొలెస్ట్రాల్ అనేది నార్మల్గా బ్లడ్లో బాడీలో కొంతవరకు అవసరం. అంటే ఈ కొన్ని హార్మోన్స్ సింథసిస్కి, హార్మోన్స్ జనరేట్ చేయడానికి, కొన్ని టైప్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ బాడీలో సెల్స్ అవి ప్రొడక్షన్కి, ఈ బిల్డప్కి, వీటన్నిటికీ కొలెస్ట్రాల్ అనేది కొంతవరకు డెఫినెట్గా అవసరం బాడీలో. కొలెస్ట్రాల్లో మంచి చెడు అంటే ఏంటి? నార్మల్గా కొలెస్ట్రాల్ అనే దాన్ని ఒక క్యారియర్స్ అంటాము. ఈ ఎల్డిఎల్, హెచ్డిఎల్ అనేవి ఈ ప్రోటీన్స్ నార్మల్గా కొలెస్ట్రాల్ని ఒక టిష్యూ నుంచి ఇంకో టిష్యూకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి వెహికల్స్ లాగా. ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్ ఆర్ దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని కూడా అంటాం. ఇది ఏంటంటే మోతాదుకు మించి ఎక్కువగా ఉన్నప్పుడు బ్లడ్ వెసల్స్లో ఇన్నర్ లైనింగ్లో డిపాజిట్ అవుతుంది, మెల్లగా వెళ్ళి ఫ్లో తగ్గించేస్తుంది. ఈ ఎల్డిఎల్ అనేది గ్రాడ్యువల్గా డిపాజిట్ అవుతుంది. సో ఇది తగ్గించడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సప్లై, హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గటం, దానివల్ల హార్ట్ అటాక్స్ లాంటివి రావటం, నెక్స్ట్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గటం, దానివల్ల స్ట్రోక్స్ ఇలాంటివి రావటం, ఇంకా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ అంటాం, ఇలాంటివన్నీ వస్తుంటాయి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి హై డెన్సిటీ లైపోప్రోటీన్స్, వీటిని గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఇవి ఏం చేస్తాయి అంటే ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ వెహికల్స్, బట్ ఆ టిష్యూస్లో ఉన్న ఎక్సెస్ కొలెస్ట్రాల్ని టిష్యూస్ నుంచి తీసుకెళ్ళి లివర్కి సప్లై చేస్తాయి. లివర్కి సప్లై చేసి లివర్ నుంచి ఈ ఎక్సెస్ కొలెస్ట్రాల్ అంతా బాడీ నుంచి బయటికి త్రూ లివర్ ఎక్స్క్రీట్ అయిపోతుంది. ఎక్సెస్ కొలెస్ట్రాల్ అంతా బాడీ నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ లివర్ బయటికి పంపించేస్తుంది. కాబట్టి ఈ హెచ్డిఎల్ అనేది మనం గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. ట్రైగ్లిజరైడ్ కొవ్వులంటే ఏంటి? ఇవేమైనా ప్రమాదకరమా? ఎక్సెస్గా ఉన్న కార్బోహైడ్రేట్స్ అంతా బాడీలో ట్రైగ్లిజరైడ్స్గా కన్వర్ట్ అయ్యి ఇది ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది. ఇంకా ఎక్సెస్గా ఉన్నదంతా బ్లడ్లోకి వచ్చి ట్రైగ్లిజరైడ్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా అవటం అంటే మన కార్బోహైడ్రేట్ డైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ కూడా బ్లడ్లో ఇంక్రీజ్ అవుతాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ కూడా మోతాదుకు మించి ఎక్కువగా ఉంటే ఇవి కూడా చాలా హార్మ్ఫుల్. ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువైనందువల్ల ఎల్డిఎల్ లాగానే ఇవి కూడా హార్ట్ అటాక్స్ లాంటివి ప్రీడిస్పోజ్ చేయడం, రిస్క్ ఆఫ్ పెరాలసిస్ రావడానికి రిస్క్ అవి ఇంక్రీజ్ అవటం. నెక్స్ట్ ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఇంకా ఎక్కువ ఉంటాం అంటే 500 mg/dL కంటే ఎక్కువ ఉన్నప్పుడు వీటి వల్ల ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వచ్చి ప్యాంక్రియాటైటిస్ అంటే సివియర్గా కడుపులో నొప్పి అలా ప్రెజెంట్ అవుతుంటారు వాళ్ళు. ఇలాంటి కాంప్లికేషన్స్ రావడం. నెక్స్ట్ ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ ఎక్కువగా వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల రావడానికి ఆస్కారం ఉంటుంది. కొలెస్ట్రాల్ గురించి ఎప్పుడు భయపడాలి? నార్మల్గా అయితే టార్గెట్ లెవెల్స్ నార్మల్ పీపుల్లో 130 mg/dL కంటే తక్కువగా ఉండాలి ఎల్డిఎల్ లెవెల్స్. అందులోనూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే టార్గెట్ లెవెల్స్ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాయి. అంటే వాళ్ళలో 70 mg/dL కంటే తక్కువగా మెయింటైన్ చేసుకోవాలి ఎల్డిఎల్ లెవెల్స్. అలాగే ఈ కార్డియాక్ రిస్క్ ఉన్న పేషెంట్స్ వీళ్ళల్లో కూడా ఎల్డిఎల్ లెవెల్స్ 100 mg/dL కంటే తక్కువగా ఉంచుకోవాలి. అలాగే హెచ్డిఎల్ లెవెల్స్ వచ్చేటప్పటికి మగవారిలో అయితే 40 mg/dL కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఆడవారిలో వచ్చేటప్పటికి 50 mg/dL కంటే ఎక్కువగా మెయింటైన్ చేసుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి, మంచి కొలెస్ట్రాల్ తగ్గడానికి కారణాలేంటి? ఈ ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం వల్ల ఆ ఎక్సెస్ కార్బోహైడ్రేట్ అంతా ఇలా ట్రైగ్లిజరైడ్స్గా కన్వర్ట్ అయిపోవడం, వీటి వల్ల ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ ఇంక్రీజ్ అవటం, ఎక్కువగా కూర్చొనే ఉండటం, ఎక్కువ ఎక్సర్సైజ్ అవన్నీ లేకపోవడం, డైలీ యాక్టివిటీస్ అవన్నీ లేకపోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి బ్లడ్లో. కొలెస్ట్రాల్ శాతాలను అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలి? డైట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించుకోవాలి. నెక్స్ట్ ప్రోటీన్ కంటెంట్ అనేది పెంచుకోవాలి. ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ అండ్ జంక్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ ఈ రిఫైన్డ్ ఫ్లోర్స్, ఈ పాలిష్డ్ రైస్ ఇవి అవాయిడ్ చేసి ఎక్కువగా అన్పాలిష్డ్ రైస్, హోల్ సీరియల్స్ ఆర్ ఈ మొలకలు ఇలాంటివి తీసుకోవడం. నెక్స్ట్ బీన్స్, ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంక్రీజ్ చేసుకోవడం డైట్లో.
ఇలాంటివన్నీ చేసుకోవాలి. సో మెయిన్గా కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించుకోవాలి అండ్ ఆల్సో ఫ్యాటీ కంటెంట్ కూడా తగ్గించుకోవాలి డైట్లో. అట్లీస్ట్ డేకి ఒక 30 minutes అయినా, అట్లీస్ట్ మినిమం వాకింగ్ అయినా 30 minutes డైలీ కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోవడం. వీక్లీ 5 days per week అలా ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోవడం. ఈ చేంజెస్ అన్నీ చేసుకోవడం వల్ల ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోగలం. కొలెస్ట్రాల్ శాతాలు పెరగకుండా ఉండేందుకు వంట నూనెల వాడకం ఎలా ఉండాలి? జనరల్లీ వంట నూనెల్లో మనం ఎలా చూస్ చేసుకోవాలంటే సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ లేని ఆయిల్స్, లేని కుకింగ్ ఆయిల్స్ మనం చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నవి చాలా హార్మ్ఫుల్. ఇవి ఫాస్ట్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తాయి బ్లడ్లో. సో ఇవి ఎక్కువగా ఉన్న ఆయిల్స్ ఏవి అంటే కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, పామ్ ఆయిల్ ఇలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బికాస్ వీటిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బాగా హై లెవెల్స్ ఉంటాయి. సో ఇవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అలాగే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్లో పాలీ అన్సాచురేటెడ్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా హైగా ఉంటాయి. అండ్ కంప్లీట్గా ఈ ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అస్సలు ఉండవు ఈ ఆలివ్ ఆయిల్లో. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్. అది కాకుండా ఇంకా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి రైస్ బ్రాన్ ఆయిల్ or సన్ఫ్లవర్ ఆయిల్, వీటిల్లో కూడా మనకి పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి. సో అది మనకి బెటర్గా ఉంటుంది. అండ్ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అవన్నీ ఉండవు ఈ టైప్స్ ఆఫ్ ఆయిల్స్లో. సో మెయిన్గా మనం అవాయిడ్ చేయాల్సిందైతే కొబ్బరి నూనె, కుకింగ్కి కొబ్బరి నూనె అండ్ ఆల్సో ఈ పామ్ ఆయిల్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కొలెస్ట్రాల్ విషయంలో అప్రమత్తతే మనకు రక్షణ కవచం. రక్తంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గుతూ చెడు కొలెస్ట్రాల్ పెరుగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా జీవనశైలి, ఆహారపరమైన మార్పులు, వ్యాయామాలు మొదలు పెట్టాలి. అవసరం మేరకు డాక్టర్ సలహాతో స్టాటిన్ తరహా మందుల్ని వాడాల్సి ఉంటుంది. చిన్న చిట్కా మీకోసం. ఆకలి లేకపోవడం, తిన్నది సహించకపోవడం, అజీర్తి సమస్యలతో బాధపడుతున్నప్పుడు మిరియాల పొడిలో కాస్త నెయ్యిని కలిపి అన్నం మొదటి ముద్దతో తినడాన్ని అలవాటు చేసుకోండి. ఆకలి మందం తగ్గుతుంది, పొట్టలో సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.